జై శ్రీరామ్ మిత్రులారా, ఈరోజు మనం ఉన్నటువంటి ప్లేసు నాగర్ కర్నూలు డిస్టిక్ తాడూరు మండల్ ఇంద్రకల్ గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ అతి పురాతనమైనటువంటి ఇంద్రేశ్వర ఆలయం అయితే ఇక్కడ ఉంది. ఆ ఆలయం గురించి మీకు పూర్తి వివరాలు అందిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన టెంపుల్. ఇప్పుడు ఏ స్థితిలో ఉందో మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంద్రకల్ గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది. దీనిని ఇంద్రేశ్వర ఆలయం అంటారు. కాకపోతే ఇందులో ఉన్నది మాత్రం శివుడు. సుమారు 700 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఆలయం ఇది. కాకతీయులు నిర్మించినటువంటి మరొక అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం ఈ ఆలయము. ఊరికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పంట పొలాల మధ్య ఈ ఆలయం ఉండడం జరిగింది. ఆలయానికి ముందు ధ్వజస్తంభంలాగా నాగేంద్రుడిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. కాకతీయుల యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని మనకు ఈ ఆలయం తెలియజేస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఆలయము. గ్రామస్తులు ఈ ఆలయాన్ని ఇంద్రేశ్వర ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన భాగాలు గర్భగృహము, మహామండపము, అర్ధమండపం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు. శివలింగం ప్రధాన ఆరాధ్య దైవంగా ఈ ఆలయంలో కొలువైనారు. రెండు వైపులా ఏనుగు యొక్క ప్రతిమలు మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా చెక్కబడింది. చిన్న బాధ ఏంటంటే ఈ ఆలయం శిథిలావస్థలోకి చేరుతుందండి. మన హిందూ సాంప్రదాయానికి ప్రత్యేకమైనటువంటి ఈ ఆలయాల్ని ప్రతి ఒక్కరం కాపాడుకోవాలి. మనం చూసినటువంటి ఈ బండరాయి ఉంది కదా, గోడ మాదిరిగా గర్భగుడికి చుట్టూ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి ఆ రాళ్ళు కనిపించకుండా అలా ఏర్పాటు చేశారు. కాకపోతే ఇప్పుడు ఆ రాళ్ళు పోయినాయండి. మనకి కొన్ని రాళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి ఆ గర్భగుడికి చుట్టుపక్కల కవర్ చేయడానికి. ప్రస్తుతానికైతే మనకు 1-2 బండరాళ్ళు పెద్దవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ గర్భగుడి యొక్క రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అలా కనిపించకుండా మనం చూస్తున్నటువంటి ఈ బండరాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అవి కొన్ని ఆల్రెడీ శిథిలమైపోయినాయి. అవి ఎక్కడ పడినాయి కూడా తెలియదు. మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పిచ్చి ముక్కలు మొలిచినాయి, కొన్ని చిన్న చిన్న చెట్లు కూడా మొలిచినాయి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉందండి. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ పిచ్చి ముక్కలను తొలగించి ఈ ఆలయాన్ని సంరక్షించుకోవాలి. చాలా అద్భుతమైన ఆలయం ఉంది ఈ ఇంద్రకల్ గ్రామంలో. నిజంగా ఈ ఇంద్రకల్ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ ఆలయం ముందు కొన్ని ప్రతి డిజైన్
జరిగింది. చాలా అద్భుతమైనటువంటి శిల్పకళా వైభవం ఇది. ఇక్కడ యొక్క దేవీ దేవతల యొక్క విగ్రహాలను చూస్తున్నాం మనము. ఆలయం యొక్క ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఈ యొక్క విగ్రహాలను చెక్కడం జరిగింది. ప్రధాన ద్వారానికి ఇరువైపులా మరొక విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. లోపల శివలింగం చూస్తున్నాం మనం. ఇంకొక దురదృష్టమైన విషయం ఏంటంటే కనీసం తలుపులు కూడా లేవండి ఈ ఆలయానికి. ఎందుకంటే మన ఆలయాన్ని రక్షించుకోవాలంటే కనీసం మనకు తలుపులన్నా ఉండాలి. గర్భగుడిలోకి అన్య మతస్థులు కావచ్చు, ఇంకా వేరే వ్యక్తులు లోపలికి వెళ్ళి ఆలయాన్ని అపవిత్రం చేయకుండా ఉండాలంటే తలుపులు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఆలయం ఈ చుట్టుపక్కల ఇంత మంచి ఆలయం అంటే ఇంద్రేశ్వర ఆలయం అనుకుంటున్నాను నేను ఈ తాడూరు మండలంలో. ఇలాంటి ప్రాచీన ఆలయాలను ప్రభుత్వం పర్యాటక శాఖ ప్రోత్సహించి పునరుద్ధరించాలి. తద్వారా పర్యాటకంగా ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఇంద్రేశ్వర ఆలయాన్ని సందర్శించాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.